కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9 కేసు హైకోర్టులో విచారణకు రాకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇక అడ్వకేట్ జనరల్ ఓసీ కావడం వల్లే ఆలస్యం అవుతుందని ఆయన ఆరోపించారు. ఈ కేసును బీసీ న్యాయవాదులతో వాదించాలని ప్రభుత్వాన్ని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. చేస్తుంది ఇది కాదంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు పోతే ఈపులు అలుగుతాయి. ఎవరు హైదరాబాద్ లోకల్ బార్ ఎన్నికలకు వస్తే ఊళ్ళలో దేశ శుద్ధి జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏం తమాషగా ఉందా? బీసీలంటే తలకాయ నిలుతుందా? చిన్న చూపుతారా? బీసీలంటే లెక్కలేంతనమైందా? ఖబర్దార్. 40 గ్రామ పంచాయతీ అంటే పార్టీ సింబల్ లేదు. ఏదో చూసుకుందాం అనుకున్నాం. మీరు 42 అనౌన్స్ చేసి 22కు తగ్గించి అమలు చేసేటప్పుడు 17% సీట్లలో 50% సీట్లు బీసీలకు వచ్చాయి. మొత్తం ఇవి 60%, 70% దాకా బీసీలే వచ్చేసారు. గొంతు వచ్చి ఎవరికి కిరీటం పెట్టాలన్నారో ఆ కిరీటం ఎగిరిపోయి దాకా చెప్పు. ఖబర్దార్. బీసీల జోలికి వస్తే ఓటు రూపకంగా మీరు పైసలు వంచినా, అధికారులను భయపెట్టిన, పోలీసు వాళ్ళతో భయపెట్టి చూశారు. పోలీసు వాళ్ళు మా బ్రదర్స్ వాళ్ళందరూ నాకే పనులు చేసి ఏమన్నా దుర్మార్గం ఇట్లా చేస్తున్నారు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా. ఆయన మా అందరు మీరు మన జాతి కోసం కొట్టాడుతున్నారు, మేము న్యాయంగా ప్రవర్తిస్తాము, ప్రభుత్వ పక్షాన ఉండమని పోలీసు బ్రదర్స్ అందరు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. కాబట్టి ఖబర్దార్. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. 42% పోకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ గ్రామ పంచాయతీ అంటే పార్టీ సింబల్ లేదని చెప్పి ఏదో ఫోన్ లేని పెట్టాం. ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీకి పార్టీ సింబల్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.